స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతల ఈ కుట్రలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు దిగ్విజయంగా తిప్పికొట్టాయి. అక్రమ కేసులు, కిడ్నాప్స్ ఎదుర్కొని 39 స్థానాల్లో జయకేతనం ఎగరేశారు. వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేని చోట కుట్రలు పన్ని ఎన్నికలను వాయిదా వేయించారు టీడీపీ నేతలు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. ఉప ఎన్నికల్లో మొత్తానికి వైఎస్ఆర్సీపీ దిగ్విజయంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే అవకాశం లేని చోట వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్న కూటమి కుట్రల్ని ఏ విధంగా చూడాలి? ఏం జరుగుతోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణంగా అరాచకాలకు పాల్పడుతున్నటువంటి అధికార పార్టీ నాయకులకు చెంప పగిలేలా స్పష్టమైన తీర్పునిచ్చారు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను కావచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి జెడ్పీ అట్లాగే మండల పరిషత్ సంబంధించిన ఉప ఎన్నికల్లో అత్యధిక భాగం దాదాపు 39 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గెలుపొందినటువంటి పరిస్థితి చూసిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తిరుగుబాటు ప్రభుత్వం మీద చేస్తున్నారనే దానికి ఉదాహరణగా నిన్న జరిగింది. అయితే ఈ రోజు కొన్ని చోట్ల ఎన్నికలను వాయిదా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు 4 ఎంపీపీలతో పాటు 6 వైస్ ఎంపీపీలకు సంబంధించి ఈ రోజు ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. వాస్తవంగా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అవి కూడా నిన్నే జరగాల్సినటువంటి ఎన్నికలు. కానీ నిన్న ఎక్కడైతే వీరు ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు అందుబాటులో రాకపోవడంతో ఏదో రూపంలో ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాయిదా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 4 ఎంపీపీలకు సంబంధించి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక అక్కడ యలమంచిలి, అత్తిలి, అట్లాగే అనంతపురం జిల్లాలోని గాండ్లపెంట, రామగిరిలో ఎంపీపీలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. మరొక 6 చోట్ల వైస్ ఎంపీపీలకు కూడా సంబంధించి జరగబోతున్నాయి. అయితే వీటన్నిటిలో చూస్తే ప్రధానంగా నిన్న చంద్రబాబు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో కూడా మొత్తం 4 ఎంపీపీలకు ఎన్నికలు జరిగితే వాటిలో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఒక చోట అది కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రామకుప్పం మండలానికి సంబంధించి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అత్యంత దారుణంగా ప్రజాస్వామ్యం కూని అయ్యే విధంగా అక్కడ పోలీసులు వ్యవహరించినటువంటి తీరుని చూసి రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రజలు విస్తుపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులను సభ్యులను పోనీయకుండా చేసి చివరికి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా పట్టించుకోకుండా వీరు వెళ్తున్నటువంటి వెహికల్స్ ముందు అనేక కార్లు, ఇతర వెహికల్స్ ని పెట్టి చాలా స్లోగా వెళ్లే విధంగా చేసి అంటే ఎన్నికలకు దూరం చేసే ప్రయత్నం ఏ విధంగా చేశారనేది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూశారు. ఇంత దారుణంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఏ విధంగా ఉంటారని చూసి జనం కూడా ఇస్తుపోయిన పరిస్థితి. అట్లాగే పక్కన ఉన్నటువంటి అనంతపురం జిల్లా రామగిరిలో కూడా ఇదే విధంగా వ్యవహారం జరిగింది. అక్కడ డ్యూటీలో లేనటువంటి ఎస్ఐని కూడా అప్పటికప్పుడు తీసుకొచ్చి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఎంపీటీసీ సభ్యులను బెదిరించి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. పోలీసులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, రెడ్ బుక్ కి సెల్యూట్ చేస్తున్నటువంటి వైనం కూడా నిన్న వీడియో కెమెరాల సాక్షిగా బయటపడినటువంటి వ్యవహారం తీస్తూ మనం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అనేక చోట్ల జరుగుతున్నాయి. అత్తిల్లో అయితే మాజీ మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు ఉన్నటువంటి ఇంటిని నిర్బంధించి అక్కడ ఉన్నటువంటి ఎంపీటీ సభ్యులను బయటికి రానికుండా చేసి ఎలక్షన్లు కూడా వాయిదా చేసినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే అనేక చోట్ల ఎదుర్కొని బయటకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఖచ్చితంగా తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించినటువంటి పరిస్థితి. కానీ ఆ విధంగా గెలిపించుకోలేని చోట మాత్రం ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి చేసి బలవంతం చేసి మొత్తానికి ఎన్నికలను వాయిదా ఎంచుకున్నారు. వాటికి సంబంధించి ఈ రోజు ఎన్నికలైతే జరగబోతున్నాయి. ఏదేమైనా కుట్రలు కుతంత్రాలను మళ్లీ చేసేటువంటి కార్యక్రమాన్ని యథేచ్ఛగా అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. కానీ వీటిని ఎదుర్కొనేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. అవసరమైతే హైకోర్టుకి వెళ్లి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరి, రైట్ రవీందర్. ఇక సత్యసాయి జిల్లాలో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాలకు పోలీసులు సైతం సహకరిస్తున్నారు. అడ్డదారిలో ఎంపీపీ పీఠాలను దగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సంఖ్యాబలం లేకపోయినా రౌడీజం చేస్తూ అక్రమాలకు తెగబడుతున్నారు. దీంతో గురువారం వాయిదా పడ్డ రామగిరి అవచ్చు, గాండ్లపెంట ఎంపీపీ స్థానాలకు ఈరోజు ఉప ఎన్నిక జరగనుంది. మరి ఈరోజు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. రామగిరి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, చెప్పండి, ఏం జరుగుతోంది?
మరి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ కూటమి నేతలను జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రొట్టం, కనేకల్లు, కంబదూరు ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే యలనూరు, రాయదుర్గం, ఉరవకొండ, పెద్దపప్పూరు వైస్ ఎంపీపీలను కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన రాప్తార్ కాన్స్టిట్యూన్సీ రామగిరిలో బలం లేకపోయినప్పటికీ ఆ టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలతో ఆ ఎంపీపీ పదవిని కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. నిన్న కూడా చూసాం, కోరం ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికలు నిర్వహించలేదు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఆ టీడీపీ నేతలను అలౌ చేశారు. అక్కడ దౌర్జన్యానికి పాల్పడిన పరిస్థితి. అదేవిధంగా పెనుకొండలో ఆ పేరూరు ఎంపీటీసీని కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం రామగిరిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8, అదేవిధంగా టీడీపీకి 1 స్థానం మాత్రమే ఉంది. 1 స్థానం ఉన్న టీడీపీ ఎంపీపీని కైవసం చేసుకోవాలని కుట్రలు పడుతుంది. ఇదే నేపథ్యంలో కదిరి కాన్స్టిట్యూన్సీ గాండ్లపేటలో కూడా ఇదే రకమైన కుట్రలు పడుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలకు ప్రలోభ పెడుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోనే కొనసాగుతాం, పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేస్తామని స్పష్టంగా చెప్పడంతో నిన్న వాయిదా వేశారు. ఆ ఎన్ని కూడా ఈ రోజు జరగనుంది. సో రామగిరి, అదేవిధంగా గాండ్లపేట ఈ 2 మండలాలు కొంత హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయం చేరుకుంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కదిరి సమన్వయకర్త మగ్గుల్ని కావచ్చు, అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ్ గిరిజమ్మను కావచ్చు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీదైతే అప్రజాస్వామిక విధానాలను టీడీపీ అనుసరిస్తోంది. దానికి పోలీసులు, అదేవిధంగా అధికార యంత్రాంగం సపోర్ట్ చేయడం పూర్తి స్థాయిలో విమర్శలు దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఓకే శివారెడ్డి.